పోరాటం చేస్తే లోన్ అవసరం లేదు మనకి. ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మన సుబ్బయ్య సార్ డైలాగ్ నాది కాదు ఇది, నాకు అంత అర్హత లేదు చెప్పడానికి. ఎందుకంటే ఆ మహానుభావుడు సాధించిండు 46 lakhs ఫర్ మంత్. గ్రేట్ అచీవ్మెంటా కాదా? 46 lakhs. మన రీసెంట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సార్ని వదిలి డ్రాప్ చేయడానికి కార్లో వెళ్తా అడిగా, సార్ మీరు వెస్టేజ్కి ముందు జాబ్ చేశారంట సార్, 10 years, 1.5 lakh శాలరీ జాబు. లాస్ట్ మూమెంట్లో, స్టార్టింగ్ మూమెంట్లో 50-60,000. 10 years జాబ్ చేశారు కదా సార్ మీరు, ఓన్ హౌస్ అని చెప్తే, ఓన్ హౌస్ లేదమ్మా మాకు బెంగళూరు కార్పొరేట్ సిటీ రెంట్ హౌసే అన్నాడు. ఎప్పుడు? బిఫోర్ వెస్టేజ్ జాబ్ చేసినప్పుడు. ఇప్పుడు సార్ ఇన్కమ్ ఎంత సార్? మాట్లాడండి కొంచెం. ఏం లేదు, మాట్లాడితే మీకు ఒక ఎక్సర్సైజ్. మాట్లాడితే బ్రెయిన్ ఏమవుతుంది సార్? ఈ 46 లక్షలు అనేది లోపలికి పోద్ది, లేకుంటే 46 రూపాయలు లెక్క ఉంటుంది స్పందించకపోతే. 46 lakhs తీసుకునే మహానుభావుడిని నేను పోయేటప్పుడు అడిగా, ఏమని సార్ జాబ్ చేసేటప్పుడు మీకు ఓన్ హౌస్ ఉందని అడిగిన, లేదన్నాడు. ఇప్పుడు ఉందని అడగలే, ఎందుకంటే సప్లిమెంట్స్ వాడుతున్నాం కాబట్టి జర మై బ్రెయిన్ ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా ఓన్ హౌస్ ఉందంటే నువ్వు పిచ్చోడుగా మంచోడు అంటాడు. 46 లక్షలు తీసుకున్నాడు, ఓన్ హౌస్ ఉంటుందా ఉండదా? ఓన్ హౌస్ అని అడగలేదు కానీ ఎన్ని హౌస్లు ఉన్నాయి సార్ అని అడిగిన. బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి, మైసూర్లో ఒకటి, 3 హౌసులు, 3 ఇల్లు, 3 కార్లు. ఆ మహానుభావుడు చెబుతున్నాడు ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మేము ఇంకా ఆ స్థాయికి ఎదగలే, ఆ మాట చెప్పే స్థాయికి. ఆ డైలాగ్ కొంతమందికే సరిపోతాయి డైలాగులు. వెస్టీజ్ 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ను చూసి వచ్చినాను. దీంట్లోకి 1.5 lakh ఎంప్లాయీ. ఈ కంపెనీలోకి రాకముందు ఒక మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి. మనమే ఇప్పుడు సించుతున్నాం, వచ్చి ఇది ఉంటుందా పోద్దానని. 1,50,000 వచ్చాయని చించలేదా 10 సంవత్సరాల క్రితం? దీని గురించి ఏమన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా వచ్చి ఉంటాడా? మేధావులు పనిచేస్తున్నారు సార్, మనమేంది ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎలా ముందుకు పోవాలి, ఎలా నిలబడాలి, ఎలా గెలవాలి, నేను ఈ బిజినెస్కు సూట్ అవుతున్నా లేనా, నాలో ఉన్నటువంటి ఇప్పుడున్న లోపాలను పెట్టుకుంటే నా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుద్దా, నాకు వచ్చింది దేనికోసం? ఇన్కమ్ కోసం. ఇన్కమ్ రావాలంటే ముందు నేను చేంజ్ అవ్వాలి, నీ టీం కాదు మారాల్సింది. ఎవరు మారాలి? ఇక్కడి నుంచి మార్పు రావాలి. చాలామంది ఎవరి లోపాలు వాళ్ళు కనపడవంట సహజంగా, అవునా కదా సార్? ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తారు, మా టీంలో ఒక్కడు కూడా మంచోడు లేదు సార్, అందరూ వేస్ట్ గాళ్ళు ఉండరు అంటాడు. అసలు వేస్ట్ గాడు ఎవడు సార్? కంప్లైంట్ చేసే స్థాయిలో ఉంటే మాత్రం ఇదే. మీరు కూడా ఎవరు కంప్లైంట్ చేసినా మీరే ముందు బాధ్యత. ఏం చెప్పకూడదు, నీ అప్లైనరు డౌన్లైనరు ఏముంది? అప్లైనర్ ఇదేమన్నా ఈ రామాయణం, భాగవతం, భారతాన్ని సంస్కృతం లేకుంటే ఇంకొక భాష కొంతమంది ఆ మైండ్ సెట్తో పోతాను వెస్టేజ్ బిజినెస్కు దూరం అయ్యి. నువ్వు చేయలేదు, నీ అప్లైనర్ అవుతాడా సార్? డిసైడ్ అయినాడు అవుతాడా? అప్లైనర్ని మనం క్రియేట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ అవర్ గాడ్ అంతే. అప్లైనర్ నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఒక దేవుడిలాగా నీ మనసులో పెట్టుకో, పని చేసుకో. నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసిన అప్లైనర్, ఇమీడియట్ అప్లైనర్స్ 5-6 members నాకు లేరు. నాకు మంట ఉంది సాల్, మంటే. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన అప్లైనర్స్ అందరూ కోటీశ్వరులు, వాళ్ళకి ఆకలి లేదు. మన సుబ్బయ్య సార్ చెబుతాడు, మైసూరు మహారాజా భోజనం పెడితే ఎక్కడెక్కడ కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు స్వీట్లు అవన్నీ తెప్పించాడంట ఐటమ్స్. వీడికి పోయిన వాడికి ఆకలి లేదు. ఆకలి లేకుంటే ఏం తింటాడు చెప్పండి? ఉందా ఆకలి? ఆకలి ఉండబట్టే 46-44 degrees ఎండలో మనం ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నాం. ఉంది కదా? ఈ ఆకలిని పెంచండి. జస్ట్ 1 year వెస్టీజ్ జెండా గుండెల నిండా పెట్టుకొని పనిచేయండి. నా బిజినెస్, నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారాలి, నా కుటుంబ స్థితిగతులు మారాలి, నా బంధువులలో సార్. నిన్న ప్రవీణ్ సార్ చెప్పినట్టు, ప్రవీణ్ సార్ డైలాగ్ నాకు ఒకటి నిన్న నోటెడ్ అయింది. ఒక ఆఫ్టర్ 2-3 years తర్వాత మన బంధువుల్లో ఫంక్షన్కి వెళ్తే, ఇంతకుముందు ఆయన మా చుట్టాలలో ఆయన రిచ్, ఈయన పెద్ద కారు ఉంది, ఈయన హై ప్రొఫైల్ అని చెప్తారు కదా, చెప్తారా లేదా? ఒక 2-3 years తర్వాత ఎవరి పేరు చెప్పాలి? వెస్టీజియన్. అలా గర్వపడండి. ఇప్పుడు మా అందరికి వచ్చింది ఆటోమేటిక్గా. నా చుట్టాలలో
నెలకు 1,00,000 సంపాదించేవాడు కూడా ఎవడు లేడు. ఎవరు కొట్టుకున్నా 30, 40, 50, 60, 70, 80, 90 లక్షల లోపే ఉన్నారు. ఇప్పుడు నా టీడీఎస్ఏ కడతా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 టీడీఎస్ 1 lakh. వెస్టీజ్ ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. ఇది మా గొప్పతనం కాదు, అవర్ కంపెనీ గొప్పతనం. ఎస్ఆర్నో కంపెనీ మీద మన అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి. కంపెనీ మీద పట్ల మా అందరికీ ఎంత నమ్మకం అంటే అణుబాంబులు పెట్టినా పేలనటువంటి ఆత్మవిశ్వాసం మా సొంతం. కంపెనీ ప్రాణం ఇయటానికైనా రెడీ వెస్టీజ్ కంపెనీ కోసం. అలా డిసైడ్ అయ్యి మునిగి పనిచేస్తూ ఉన్నాం. మంచిని గుర్తించాలి ఎక్కడున్నా కూడా. మన కరోనా టైంలో సోను సూద్ అందరికి ఐడియానా సార్? జేజమ్మ సినిమాలో హీరోయిన్ చాలా బాధ పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు. మనం చూస్తే కొట్టాలి, నరకాలన్నంత కోపం వచ్చేది అందరికి. వదల బొమ్మాలి. అదే సోను సూద్ చేసిన మంచి పని రియల్ జీవితంలో కరోనా టైంలో ఎంతో మంది వేల మందికి పేదలకు మంచి చేసిండు. నేను రోజు ఒక్కసారి నా మహానుభావుని తలుచుకుంటే దండం పెడతా ఆయనకి. డైరెక్ట్గా నాకేం చేయలే, నాలాంటి పేదల జీవితాల్లో ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు మహానుభావుడు. మంచి ఎక్కడున్నా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి ఎక్కడున్నా మంచిని క్రియేట్ చేయాలి. మనందరం 10 మంది దాన్ని ప్రచారం చేయాలి. మనిషిగా మన కర్తవ్యం, అది బాధ్యత. వెస్టీజీ పట్ల టన్నులు మంచి ఉంది, దీన్ని ప్రచారం చేయాలి. ఊరూరా మనం ప్రతి ఇంటికి దీన్ని తీసుకెళ్ళాలి. వెస్టీజీని మనం ప్రతి ఊరికి వెస్టీజ్ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెస్టీజ్ వెళ్ళాలి. ఒక 10 years తర్వాత చూస్తే ఈరోజు వరి మాగాళ్ళు కలకల్లాడుతూ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో లక్షల ఎకరాలు సాగుబడి లేకొచ్చినాయి. ఒక 50-60 years బ్యాక్ ఇంత పొలం లేదు మనకు పచ్చగా. ఆ రోజు మహానుభావులు ఆనకట్టలు, బ్రిడ్జిలు నిర్మించాల. నాగార్జున సాగర్ ఈరోజు చాలా కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ వరి ఈరోజు పుష్కలంగా పైరు కలకల్లాడుతూ ఉంది. ఈరోజు మనం చేస్తున్న ఈ బూట్ క్యాంప్ లాంటి ఈ యొక్క వెస్టీజ్ యజ్ఞం ఆఫ్టర్ 10 years తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు పచ్చగా కలకల్లాడిపోవాలి. వెస్టీజ్ ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ వెస్టీజ్ జెండా మోస్తే ఇంటి ముందు కారు ఉండాలి. ఆ ఇల్లు కరోర్పతి లిస్టులోకి వెళ్ళాలి. ఇది మనం చేస్తున్నటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములైనందుకు ఆఫ్టర్ 10 years తర్వాత నీ జన్మ పులకించిపోద్ది వెస్టీజ్లో చేరినందుకు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేవుడు నాకు పంపించిండా. ఇలాంటి యజ్ఞంలో నేను పాలు పంచుకున్నా. కొన్ని లక్షల మంది పేదవాళ్ళ జీవితాలు నేను మార్చే దాంట్లో నేను భాగస్వామినైనా. ఈరోజు రామ మందిరం కడతా ఉన్నారు మనోళ్ళకి. రామ మందిరం కట్టాలంటే ఒక ఎంపీని, ఒక మంత్రిలో కట్టించే స్థాయి ఉంది. బట్ మన అందరి దగ్గర కూడా వచ్చి సందాలు తీసుకెళ్లారు. మనం మార్చుదాం, గెలవటానికి సలహాలు ఇద్దాం. థ్యాంక్ యూ. టైమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ కలుద్దాం. ఇది ఫైనల్ కాదు మనకి. ఎంఎస్ సార్, సాహు సార్, రంజిత్ సార్, మాకు మేమైతే మా ప్రవీణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన టీము, ఈయన టీము, ఆయన ఏంటి ఏనేంటి మాకు లేవు. అందరిది ఒకటే కుటుంబం. 1 company 1 family వెస్టీజ్ భారతదేశం అంతా. ఈ నినాదంతో పనిచేద్దాం.